నారాయణాయ. శ్రీమన్నారాయణీయం. నారాయణ భట్టతిరి రచన. 29వ దశకం. మోహిని అవతారం. ఉద్గచ్చతస్తవ కరాదమృతం హరత్సు దైత్యేషు తానశరణాననునీయ దేవాన్ సత్యస్థిరోదరి తదేవ భవత్ప్రభావాత్ ఉజ్యత్స్వయూజ్య కలహాదితిజా బభూపుః. దేవా, అమృత భాండాన్ని చేతిలో ధరించి ధన్వంతరిగా నీవు పాలసముద్రం నుండి పైకి రాగా నీ చేతిలో ఉన్న ఆ భాండాన్ని రాక్షసులు వెంటనే లాక్కున్నారు. అది చూసి దేవతలు ఏమీ చేయలేక నిస్సహాయులయ్యారు. అప్పుడు దేవతల్ని సముదాయించి నీవక్కడి నుంచి అదృశ్యమయ్యావు. అమృతాన్ని చేజిక్కించుకున్న అసురులు నీ మాయా ప్రభావంతో తమలో తాము కలహించుకోవటం ప్రారంభించారు. శ్యామామృచాపి వయసాసితనం తదానీం ప్రాప్తోసి తుంగకుచమండల బంఘురం త్వం పీయూషకుంభకలహం పరిముచ్య సర్వే తృష్ణాకులా ప్రతియయుస్త్వదురోజకుంభే. అక్కడ నుంచి అదృశ్యమైన నీవు నవయవ్వనంతో విరాజిల్లుతున్న మోహిని రూపాన్ని ధరించావు. వక్షస్థల భారంతో నీ సన్నని నడుము కొంచెం వంగి ఉంది. సుందరమైన నీ వక్షస్థలాన్ని చూసి ఆకర్షితులైన రాక్షసులు ఒక్కసారిగా తమలో తాము కలహించుకోవటం మాని నీ వెనుకే రావటం ప్రారంభించారు. కాత్వం మృగాక్షి విభజస్వ సుధామిమామిత్యారూఢరాగ వివసానభియాచతోమూన్ విశ్వస్యతే మయి కథం కులటాస్మి దైత్యా ఇత్యాలపన్నపి సువిశ్వసితానతాని. నీ దగ్గరికి చేరిన అసురులు నీతో, ఓం సుందరి, ఓం మృగాక్షి, ఎవరు నీవు? ఈ అమృతాన్ని తీసుకుని మా అందరికీ సమానంగా పంచిపెట్టు అని మోహంతో మోహినిగా ఉన్న నిన్ను కోరారు. అప్పుడు నీవు వారితో, అసురులారా, కులటగా ఉన్న నన్ను ఎలా విశ్వసిస్తున్నారు అని అన్నప్పటికీ నీ మాయతో వారంతా నిన్ను విశ్వసించేలా చేశావు. మోదాత్సుధా కలసమేషు దదత్సు సాత్వం దుశ్చేష్టితం మమ సహత్వమితి బ్రువాణా పంక్తి ప్రభేద వినివేశిత దేవదైత్యాలీలా విలాసగతిభి సముదాసుధాం తాం. నీ మీద పూర్తి విశ్వాసం కుదిరిన అసురులు తమ చేతిలోని అమృత కలశాన్ని నీ చేతిలో ఉంచారు. అది తీసుకుని వారితో, మీరంతా నేను చెప్పినట్టే వినాలి అని అంటూ దేవతల్ని దానవుల్ని 2 వరుసలుగా కూర్చోబెట్టావు. తరువాత విలాసంగా నడుస్తూ అమృతాన్ని ముందుగా దేవతలకు పంచటం ప్రారంభించావు. అస్మాస్వీయం ప్రణయినీత్యసురేషు తేషు జోషం స్థితేశ్వర సమాప్య సుధాం సురేషు త్వం భక్తలోకవసగో నిజరూపమేత్య స్వర్భానుమర్థ పరిపీత సుధం వ్యలావీ. స్వామి, ఆ సమయంలో అసురులంతా నీ రూపరేఖా విలాసానికి మోహితులై ఈ మోహినికి మా మీద ఎంతో అనురాగం ఉందని భావించి మౌనంగా జరిగేది చూస్తున్నారు. అలా వారు చూస్తుండగా అమృతాన్ని మొత్తం దేవతలకు పంచావు. అది గమనించిన రాహువు దేవతల వేషంలో వచ్చి అమృతాన్ని స్వీకరించి తాగబోయాడు. భక్త పరాధీనుడివైన నీవు వెంటనే నీ నిజ రూపాన్ని ధరించి అమృతం రాహువు గొంతులోకి దిగేంతలోనే అతడి తలని ఖండించావు. త్వత్తసుధాహరణ యోగ్య ఫలం పరేషు తత్వాగతే త్వయి సురై కలుతే వ్యగృహన్ ఘోరేధమూర్ఛతిరణే బలిదైత్యమాయా వ్యామోహితే సురగణే త్వమిహా విరాసి. ఆ విధంగా దేవతల మీద శత్రుభావం పెంచుకున్న అసురులు ధన్వంతరి రూపంలో ఉన్న నీ నుంచి అమృత భాండాన్ని బలవంతంగా లాక్కున్నందుకు వారు తగిన ప్రతిఫలం పొందేలా చేసి
అక్కడి నుంచి అంతర్ధానమయ్యావు. జరిగింది చూసి ఎంతో ఆగ్రహం చెందిన అసురులు దేవతలతో యుద్ధానికి దిగారు. ఎంతో భీకరంగా జరిగిన యుద్ధంలో రాక్షసరాజు బలి మాయాజాలంతో దేవతలంతా మోహితులైపోగా వారిని రక్షించడానికి తిరిగి నీవక్కడ ప్రత్యక్షమయ్యావు. త్వం కాలనేమి మధమాలి ముఖాంగఘంతస్య క్రోజగాన బలిబంభనులాన్ సపాకాన్ శష్కాత్ర తుష్కరవధేన ముచౌచలూని ఫేనేన నారది గిరాణ్యరుణోరణం తం. సురులకు అసురులకు జరుగుతున్న యుద్ధంలో నీవు కాలనేమి మాలి వంటి రాక్షసుల్ని ఘోరంగా వధించగా బలి, జంభుడు, పాకుడు వంటి అసురుల్ని ఇంద్రుడు నాశనం చేశాడు. అంతేకాదు శుష్కమైన ఆర్ద్రమైన వస్తువులతో గాని చావని సుముచి అనే అసురుణ్ణి సముద్ర నిరుగతో సంహరించాడు. చివరికి నీవు నారదుణ్ణి దూతగా పంపి వారు చేస్తున్న యుద్ధాన్ని విరమింపజేశావు. యోషావబుద్ధనుజమోహన సమాహితం తే శ్రుత్వా విలోకన కుతూహలవాన్ మహేశః భూతైః సమం గిరిజయా జగతః పదంతే సుత్వా ప్రవీదభిమతం త్వమరోతిరోధాః. స్వామి, నీవు ధరించిన జగదేకమోహిని రూపానికి రాక్షసులందరూ ఎంతో పరవశులైపోయారన్న విషయం శివుడు విన్నాడు. అంత అందమైన మోహిని రూపాన్ని చూడాలని ఆయనకి కోరిక కలిగింది. వెంటనే తన భార్య పార్వతీదేవితో సకల భూతగణాలన్నీ వెంటబెట్టుకుని వైకుంఠానికి చేరి నిన్ను స్తుతించి తన కోరిక వెలిబుచ్చాడు. అది విని చిరునవ్వుతో నీవక్కడి నుంచి అంతర్ధానమయ్యావు. పారామసీమనిచ కందుక ఘాతలీలా లోలాయమాన నయనాం కమనీం అనుజ్ఞాం త్వామేష వీక్ష్య వికలత్వంసనాం మనోభూవేగా ధనం గరిపురంగా సమాలిలింగా. గణాల్ని పార్వతిని అక్కడే వదిలి నిన్ను వెతుకుతూ శివుడు ఒక ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. అక్కడ ఆయనకు ఒక సుందరమైన యువతి కనిపించింది. ఆమె ఎంతో విలాసంగా వనంలో బంతితో ఆడుకుంటుంది. ఒక్కసారి ఆమె పైట గాలికి తొలగగా ఆ దివ్య సౌందర్యాన్ని చూసిన శివుడు మోహపరవశుడై మోహిని రూపంలో ఉన్న నిన్ను కౌగిలించుకున్నాడు. భూయోపి విద్రుతవతీముపధావ్య దేవో వీర్య ప్రమోక్ష వికసత్పరమార్థబోధః తన్మానితస్తవ మహత్వమువాచ దేవ్యై తత్తాదృశస్త్యమవవాత నికేతనాథా. శివుడు కౌగిలి నుంచి విడిపించుకుని నీవు పరిగెడుతుండగా ఆయన కూడా పరిగెడుతూ నీ వెంటబడ్డాడు. ఒక్కసారిగా ఆయనకి వీర్యపతనమయ్యింది. దానితో నీ లీలా మహాత్యం పరమార్థతత్వం ఆయనకి అవగతమయ్యింది. నీవు నీ నిజ రూపాన్ని ధరించి శివుడిని గౌరవించగా ఆయన సంతోషంగా తిరిగి వెళ్ళి పార్వతీదేవితో నీ లీలల గురించి వివరించాడు. అలా దివ్యలీలల్ని ప్రదర్శించిన గురువాయూర్పురనాథ, నన్ను కరుణించి కాపాడు స్వామి. 29వ దశకం సమాప్తం. 30వ దశకం ప్రారంభం. వామనావతార వర్ణన. శక్రేణ సంయతి హతోపి బలిర్మహాత్మా శుక్రేణ జీవితతనుక్రతు వర్తితోష్మా విక్రాంతిమాన్ భయనిలీన సురాం త్రిలోకీం చక్రే వసే సతవ చక్రముఖాదభీతః. స్వామి, మహాబలవంతుడైన బలి చక్రవర్తి దేవతలతో జరిగిన యుద్ధంలో ఇంద్రుడి చేతిలో చంపబడగా అసుర గురువు శుక్రాచార్యుడు తిరిగి ఆయన్ని సంజీవని విద్యతో బ్రతికించాడు. తరువాత బలి చక్రవర్తితో ఎన్నో యాగాలు చేయించాడు. వాటి ఫలితంగా అతడు ఎంతో బలవంతుడయ్యాడు. ఆ బలి ప్రహ్లాదుడి వంశానికి చెందినవాడటం వల్ల నీ సుదర్శన చక్రానికి ఏమాత్రం భయపడకుండా
తిరిగి యుద్ధం చేసి ముల్లోకాలన్నింటినీ వశం చేసుకున్నాడు. దానితో దేవతలంతా స్వర్గాన్ని వదిలి పారిపోయి ఎక్కడో దాక్కున్నారు. పుత్రార్తి దర్శనవసాదదిర్వషణ్ణాతం కాశ్యపం నిజపతిం శరణం ప్రపన్నా త్వత్పూజనం తదుదితం హి ప్రయోవ్రతాఖ్యం సాద్వాదసాహమచరత్వయి భక్తిపూర్ణా. బలి చేతిలో పరాజయం పొందిన తన కుమారులు దేవతలందరినీ చూచి ఆమె తల్లి అదితి ఎంతో బాధపడింది. వెంటనే తన భర్త కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగా ఆయన పరంధాముడవైన నిన్ను ఆరాధించమని చెప్పి ఆమెకి పయోవ్రతం అనే వ్రతాన్ని ఉపదేశించాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో అదితి 12 రోజుల పాటు ఆ వ్రతాన్ని ఆచరించింది. తస్యావధౌ త్వయి నిలీనమతిరముష్యాస్యా చతుర్భుజవపు స్వయమావిరాసీ నమ్రాం చ తామిహ భవత్తనయో భవేయం గోప్యం మదీక్షణమితి ప్రలపన్నయాసీ. స్వామి, ఎంతో భక్తి శ్రద్ధలతో నీ మీదే ధ్యాస ఉంచి అదితి ఆచరించిన పయోవ్రతం పూర్తి కాగానే శ్యామసుందరుడు అయిన నువ్వు 4 భుజాలతో ఆమెకి ప్రత్యక్షమయ్యావు. వినయ విధేయతలతో నీకు నమస్కరించిన అదితితో నేను నీకు పుత్రుడుగా ఉదయిస్తాను, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచు అని చెప్పి అంతర్ధానమయ్యావు. త్వం కాశ్యపే తపసి సన్నిధదత్తదానీం ప్రాప్తోసి గర్భమదితే ప్రణుతో విధాత్రా ప్రాసూత చ ప్రకట వైష్ణవ దివ్యరూపం సాద్వాదశి శ్రవణ పుణ్యదినే భవంతం. ఆ తరువాత మహాతపస్వి కశ్యప ప్రజాపతిని ప్రభావితం చేసి ఆయన ద్వారా అదితి గర్భంలోకి ప్రవేశించావు. బ్రహ్మదేవుడు నిన్ను మంగళకర స్తోత్రాలతో స్తుతిస్తుండగా భాద్రపద మాసంలో శ్రవణ నక్షత్రయుక్త శుద్ధ ద్వాదశి రోజు నీ దివ్య వైష్ణవ రూపాన్ని ప్రకటించావు. పుణ్యాశ్రమం తమభివర్షతి పుష్పవర్షై హర్షాకులే సురకులే కృతతూర్యఘోషే భద్వాం చలిం జయ జయేతి నుత పితృభ్యాం త్వం తత్క్షణే పటుతమం వటురూపమాధాః. నీ అవతార దర్శనంతో ఎంతో సంతోషించిన దేవతలు మంగళవాద్యాలు మోగిస్తూ కశ్యపుడి ఆశ్రమం మీద పూలవాన కురిపించారు. పితృదేవతలు చేతులు జోడించి జయ జయ ధ్వానాలు చేస్తూ నిన్ను స్తుతించారు. వెంటనే నీవు మనోహరమైన వటువు రూపాన్ని ధరించావు. తావత్ ప్రజాపతి ముఖైరూపనీయమౌంజీ దండాజీనాక్ష వలయాధిభిరచ్యమానతే దీప్యమానవపురీస కృతాగ్నికార్యత్వం ప్రస్థితా బలిగృహం ప్రకృతాస్వమేధం. వటువు రూపాన్ని ధరించిన నీకు కశ్యప ప్రజాపతి తదితరులు శాస్త్రోక్తంగా ఉపనయనం చేసి మోదుగ దండం, మౌంజీ జింక చర్మం, అక్షమాల వంటివి సమర్పించి నిన్ను అర్చించారు. వారు సమర్పించిన వాటన్నింటినీ ధరించి ఉజ్వలంగా ప్రకాశిస్తూ అగ్ని కార్యాన్ని పూర్తి చేసుకున్నావు. వెంటనే అక్కడ నుండి బయలుదేరి అశ్వమేధయాగం చేస్తున్న బలిచక్రవర్తి యజ్ఞశాల దగ్గరకు వెళ్ళావు. గాత్రేణ భావి మహిమోచిత గౌరవం ప్రాక్వ్యాపృణ్వతేన ధరణీం చలయన్నాయాసీ ఛత్రం పరోష్మతిరణార్థమివాదధానో దండం చ దానవ జనేష్వివ సన్నిధాతుం. స్వామి, నీ శరీరం నుంచి వెలువడుతున్న దివ్య తేజస్సు భవిష్యత్తులో నీవు చూపబోయే మహత్యాన్ని ముందుగానే తెలియజేస్తున్నట్టుంది. నీ శరీరం బరువుకి భూమి కంపిస్తోంది. నీవు ధరించిన గొడుగు శత్రువుల ప్రతాపాన్ని చల్లార్చేదానిలా ఉంది. నీ చేతిలో ఉన్న దండం దానవుల్ని శిక్షించటానికా అన్నట్లు ప్రకాశిస్తోంది. తాం నర్మదోత్తర తటే హయమేధశాలాం
आसेषु दूषितत्वैरुचातवरुद्धनेत्रैः भास्वान् किमेष दहनोऽनु सनत्कुमारो योगीनुको यमिति शुक्रमुखैः शशाङ्के। పరంధామ, నర్మనా నది ఉత్తరం ఒడ్డున బలిచక్రవర్తి యాగం చేస్తున్న యజ్ఞశాల దగ్గరికి నీవు వస్తుండగా నీ శరీరం నుంచి వ్యాపించిన దివ్య కాంతుల్ని చూడలేక శుక్రాచార్యుడు వంటి వారి కళ్ళు మూతలు పడ్డాయి. అక్కడున్న వారందరి చూపులు చెల్లా చెదరైపోయాయి. నెమ్మదిగా వారిని తేజోరూపాన్ని ధరించి, ఇతడెవడు? సూర్యుడా, అగ్నిదేవుడా, లేక మహాయోగి సనత్కుమారుడా అని సందేహానికి గురయ్యారు. ఆనీతమాసు భృగుభిర్మహసాభిభూతైత్వాం రమ్యరూపమసురపులకావృతాంగః భక్త్యా సమత్య సుకృతి పరిహిత్య పాదౌ తత్తోయమస్వద్రుత మూర్ధని తీర్థతీర్థం. దివ్య తేజస్సుతో నీవు యాగశాలని సమీపించగానే నీ ప్రభావానికి లోనైన శుక్రాచార్యుడు తదితర మహర్షులు నిన్ను సాదరంగా యాగశాలలోకి తీసుకొచ్చారు. మనోహరంగా ఉన్న నీ రూపాన్ని చూడగానే పుణ్యాత్ముడైన బలిచక్రవర్తి శరీరం ఒక్కసారిగా పులకించిపోయింది. వెంటనే అతడు నీ దగ్గరికి వచ్చి పవిత్రమైన నీ పాదాలను కడిగాడు. నీ పాదస్పర్శతో పావనమైన నీటిని తీర్థంగా తీసుకొని తలపై చల్లుకున్నాడు. ప్రహ్లాద వంశజతయా క్రతుభిద్విజేషు విశ్వాసతోను తదిదం దితిజోపి లేఖే యత్తే పదాంబుగిరిసస్య శిరోఖిలాల్యం సత్వం విభో గురుపురాలయ పాలయేధా. ప్రభు, ఆ బలిచక్రవర్తి రాక్షసుడే అయినప్పటికీ పరమభక్తుడైన ప్రహ్లాదుడి వంశంలో జన్మించావు. ఎన్నో యాగాలు చేసి పవిత్రుడు అయ్యావు. బ్రాహ్మణుల్ని సేవించి ధన్యుడయ్యావు. అందుకే నీ దివ్య పాదతీర్థాన్ని తల మీద చల్లుకోగలిగాను. నీ పాదతీర్థం ఎంతో మహిమాన్వితమైనది స్వామి. అందుకే నీ పాదం నుంచి ఉద్భవించిన గంగని శివుడు తన తల మీద ఆధారంగా ధరించాడు. ఆ విధంగా వామనావతారాన్ని ధరించిన గురువాయూర్పురాధీశ్వర, నన్ను పాలించు తండ్రి. 30వ దశకం సమాప్తం. శ్రీమన్నారాయణీయం. ఓం నమో నారాయణాయ.